ఈరోజు వీడియోలో క్యారెట్ పెసరపప్పు కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. దీనికోసం నేను ఈ గ్లాసు పెసరపప్పు, పావు కేజీ క్యారెట్లు తీసుకున్నానండి. పెసరపప్పు శుభ్రంగా వాష్ చేసుకుని ఒక బౌల్‌లో వేసుకుని 3 పచ్చిమిర్చి వేసుకుని, కొద్దిగా పసుపు కూడా వేసుకొని స్టవ్ పైన పెట్టుకుని ఉడికించుకోవాలి. పెసరపప్పు ఉడికేంత వాటర్ వేసుకుంటే సరిపోతుందండి. మొత్తం ఉడికించుకోకుండా 50% ఉడికాక మనం ఇలా తురుముకున్న క్యారెట్ కూడా ఇందులో వేసుకుని ఇలా కలుపుకుంటూ మగ్గించుకోవాలి. వాటర్ ఏమి యాడ్ చేయకూడదండి. క్యారెట్ త్వరగానే మగ్గిపోతుంది. మధ్య మధ్యలో కలుపుతూ ఇలా ఉడికించుకున్నాక ఒకసారి పెసరపప్పు ఉడికిందో లేదో చూసుకుని మన టేస్ట్‌కి సరిపడా సాల్ట్ కూడా వేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తర్వాత స్టవ్ పైన బాండీ పెట్టుకుని తాలింపు కోసం 2 స్పూన్స్ ఆయిల్ వేసుకుని అందులో కొద్దిగా ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు, వెల్లుల్లి రెమ్మలు కూడా వేసుకుని కొద్దిగా ఫ్రై అయ్యాక చిటికెడు కారం వేసుకుని మనం ముందుగా ఉడికించుకున్న పెసరపప్పు, క్యారెట్ కూడా వేసుకుని ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమండి. అంతే అండి. చాలా క్విక్ అండ్ ఈజీగా అయిపోయి టేస్టీ అండ్ హెల్తీ రెసిపీ క్యారెట్ పెసరపప్పు కర్రీ. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి.